జీడిమెట్లలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ తెలుసు. అంజలి అనే మహిళను పెద్ద కూతురు ప్రియుడితో కలిసి చంపేసింది. సో 10th క్లాస్ చదువుకునే అమ్మాయిని ప్రేమ ఇప్పట్లో వద్దు, కొద్ది రోజులు చదువుకున్న తర్వాత చూద్దామని చెప్పడంతో తల్లి పైన కక్ష పెంచుకొని తన లవ్ స్టోరీలో తల్లినే విలన్ చేసి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. తల్లిని చంపే ముందు మొదట్లో ఫస్ట్ పీక కోసి కింద పడిపోయిన తర్వాత మహిళ స్పృహ తప్పిపోయి అటు కొనాప్రాణంతో కొట్టుకుంటుంటే ఇంకా చావలేదు అని నిర్ధారించుకొని మళ్ళీ ఆ శివ అనే ప్రియుడిని వాళ్ళ తమ్ముడిని పిలిచి సుత్తితో కొట్టి చాలా దారుణంగా, చాలా అసలు మాట్లాడుకోవడానికి రాకుండా ఆ విధంగా కన్న తల్లిని 9 నెలలు మోసి 16 సంవత్సరాల పాటు తండ్రి లేకపోయినా చదివించిన తల్లిని అంత దారుణంగా చంపేసింది. నిజంగా ఇలాంటి దారుణమైన సంఘటన కానీ, అలాంటి ఒక కూతురు కానీ ఎవ్వరికి ఉండకూడదు. అలాంటి ఘటన చోటు చేసుకుంది జీడిమెట్లలో. అయితే ఆ అమ్మాయిని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. శివ కూడా అదుపులో ఉన్నాడు. అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఏం జరిగింది అసలు, ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంది, శివ నా అబ్బాయి ఏంది, 19 సంవత్సరాల శివ ఏం చేస్తారు, మైండ్ సెట్ ఎందుకు ఉంది, విధంగా ఎందుకు తయారైనారు, సో తల్లి ఏమన్నది, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. కానీ లేటుగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఈ అమ్మాయి శివ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, శివ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు వెళ్ళడము, వాళ్ళ ఇంటికి తరచూ వెళ్ళడము, ఆ అబ్బాయితో తిరగడము. ఇక్కడ అంజలి శివ పైన కేసు పెట్టిందని చెప్పేసి అంజలి తల్లి చెప్తుంది. శివ పైనే అంజలి కూతురు మా కొడుకుతో తిరిగింది, కానీ అంజలి మా పైన కేసు పెట్టింది అని ఆమె మాట్లాడుతుంది. కానీ ఇంకేం మాట్లాడుతుందంటే, నిజంగా ఆమె మాట్లాడుతూ మా కొడుకు ఆ విధంగా సావగొట్టడం కరెక్టే, ఆ అమ్మాయి మా కొడుకుతో తిరిగింది, మా కొడుకు తప్పేం లేదు, మా పైన కేసు పెడుతుందా, సావగొట్టడం కరెక్టే, చంపడం కరెక్టే అని చెప్పేసి తల్లి అంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి శివనే కాదు, తల్లిని కూడా లోపడేయాలి నన్ను అడిగితే. ఎంత నవ్వుకుంటూ మాట్లాడుతుంది కొన్ని ఛానల్స్కి మాట్లాడుకుంటూ. తప్పేముంది అందులో, మా కొడుకు ఎంబడ తిరిగింది, మా ఇంటికే వస్తుండే, ఆ పిల్లదే తప్పు, మా కొడుకు మొగాడు మా కొడుకుతో తిరుగుతే తప్పేముంది, మా కొడుకు తప్పేముంటుంది, మా పైనే కేసు పెడుతుందా తల్లి, మంచిగా సావగొట్టిరని మాట్లాడుతుంది. నిజంగా ఈ శివ వాళ్ళ తల్లిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. నిజంగా ఇంత ఒక దారుణమైన సంఘటన, అసలు ఆమెను చంపుతా బాధ అనేది తెలుస్తుంది, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఆ విధంగా చచ్చిపోతా బాధ అనేది తెలుస్తుంది. నార్మల్గా చంపడమే కాకుండా చాలా దారుణంగా చెప్పుకోవడానికి ఆలోచిస్తే కూడా మైండ్ ఖరాబ్ అవుతుంది. నార్మల్గా కత్తితో చంపడమే ఒక దారుణమైన సంఘటన అంటే, చావలేదని నిర్ధారించుకొని నిజంగా చాలా కక్షపూరితంగా సుత్తతో తల పగలగొట్టి చంపడము, నిజంగా అది ఎంత నరకం అనుభవించింది ఆ తల్లి చనిపోయే ముందు అనేది మనం ఆలోచిస్తే ఒళ్ళు గగ్గురు పుడిచేటువంటి సంఘటన ఇది. చాలా రేర్ సంఘటన ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దారుణమైన సంఘటన. ఆ కొడుకు తప్పు చేసిండు, కొడుకుని శిక్షించాలని మాట్లాడాల్సినటువంటి తల్లి మా కొడుకు తప్పేం లేదు, మా కొడుకు పైన కేసు పెడుతుందా, మా ఇంటి పైన కేసు పెడుతుందా, సావగొట్టడం కరెక్ట్ అని తల్లి మాట్లాడుతుంది. తల్లిని కూడా వెంటనే అదుపులోకి తీసుకోవాలి పోలీసులు. దీనికి సంబంధించి అయితే మనకు జీడిమెట్లలో జరిగిన దారుణమైన సంఘటన, శివ తల్లి మాటలకు సంబంధించి జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులను ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాము, మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే. మీరు దగ్గర నుంచి చూసిండొచ్చు, అంజలి కుటుంబ సభ్యులు, అంజలి ఫ్యామిలీ, ఇద్దరు కూతురు మీకు తెలిసి ఉండొచ్చు. నిన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది. అసలు ఏందండి, ఏం జరిగింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ అమ్మాయి ఎప్పటి నుంచి ఆ శివాని అబ్బాయితో తిరుగుతుంది, శివాని అబ్బాయి మీకు ఏమైనా ఐడియా ఉందా, వ్యక్తిత్వం ఎలాంటిది, ఎలాంటి అబ్బాయి అని చెప్పేసి? శివ నాకు ఐడియా లేదు, మీరు కూడా నిన్న వచ్చినట్టున్నారు, మీ ఛానల్ కూడా వచ్చిందేమో మేబీ. రైట్. నాకు నేనేం చెప్తున్నానంటే బ్రదర్, అంజలి అనేటువంటి అక్క మాతోనే 15-16 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. దళిత బహుజన ఉద్యమాలలో పనిచేసేది, పాటలు పాడింది, తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు పాడింది, గోసి గొంగడేసి అనేక వేదికలకి ఉద్యమంలో పాల్గొన్నది. దాంతోపాటు ఆమె కాంగ్రెస్ పార్టీకి కొంచెం సానుభూతి పరులా ఉన్నది. ఇప్పుడు టిఎస్ఎస్ సాంస్కృతిక సారథిలో ప్రజెంట్ ఉద్యోగం చేస్తా ఉన్నది. ఎక్కడ ఇప్పుడు గద్దర్ గారి డాటరు అంటే టిఎస్ఎస్ ప్రభుత్వం ఎవరైతే ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకు రైట్ సాంస్కృతిక సారథి ఉద్యోగాలు ఇచ్చారో, టిఎస్ఎస్ అని పెట్టి కేసీఆర్ గారు అప్పుడు సాంస్కృతిక శాఖ మన మాదాపూర్ లో ఉంది ఆఫీస్. ఎగ్జాక్ట్లీ అదే. ఓకే. దాంట్లో ఆమె ఉద్యోగం చేస్తా ఉన్నది. ఆమె కూడా ఉద్యోగం వచ్చి 1.5 year 2 years అనుకుంటాను తెలిసి వచ్చి. ఓకే. అప్పటి నుంచి ఉద్యోగం చేస్తా ఉన్నది. వాళ్ళ కమ్యూనిటీ చాకలి కమ్యూనిటీ వాళ్ళది, మన మహబూబాబాద్ కేసముద్రం మధ్యలో ఉండే ఇనుగుర్తి అనే గ్రామం. ఓకే. ఆ ఇనుగుర్తి అనే గ్రామంలో కూడా మా బంధువులు ఉన్నారు. సో ఆ క్రమంలో ఏమైందో తెలియదు, వాళ్ళ భర్త 1 year కిందనే యాక్సిడెంట్ అయ్యి పొద్దున్నే బాచుపల్లి దగ్గర ఆగి ఉన్నటువంటి లారీకి వెళ్ళి గుద్దడం వల్ల చనిపోయాడు. ఓకే. సహజ మరణం అంటే గుద్దిన సహజంగానే జనరల్ గానే చనిపోవడం వల్ల
పొద్దున్నే ఫోన్ చేసింది, తమ్ముడు ఇలా చనిపోయాడు బావా అంటే, అవునా అక్క, అయ్యో అని బాధపడ్డాం, మేమందరం వెళ్ళాం, ఓకే. మాట్లాడాం. తర్వాత రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా 8 నెలల కింద, నాకు కూడా తెలియదు, ఎవరికి చెప్పుకోలే. ఇప్పుడు ఓకే. ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప కదా ఇట్లా చేసిందని, ఎవరు పరువు పోయిద్దని అనుకుంటారు కదా నీకు మీకు సహజంగా. ముందు నుంచి ఏం తెలియదు? తెలియదు, ఈ విషయాలే లేదు, వేరే విషయాలు సరే, తెలుసు. చనిపోయిన తర్వాత ఏం తెలిసింది మీకు నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత? చనిపోయిన తర్వాత అసలు ఎవరమ్మా ఏంది బుజ్జి అని ఆ చనిపోయినటువంటి ఆ ఆ వాళ్ళ చిన్న పాపని, అంజలి వాళ్ళ చిన్న కూతురుని అడిగితే, ఆ, ఇన్‌స్టాగ్రామ్ లో ఈ నల్లగొండకు సంబంధించినటువంటి డీజే పనిచేసేటువంటి శివ అనేటోడు ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అవడం జరిగిందన్న. ఆ క్రమంలో 2-3 సార్లు మాట్లాడుతుంటే అమ్మ కూర్చొని చాట్ చేస్తా ఉంటే బెదిరించింది. అసలు ఎవడు వాడు, ఎందుకు, చదువుకునే వయసులో ఏంది ఈ పని అని 2-3 సార్లు కొట్టింది, తిట్టింది. ఎంత బుద్ధి చెప్పినా కానీ వినలేదు. వినకుండా ఇలా పని చేసిందన్న. శివతోనే ఉంటా, శివ పెళ్లి చేసుకుంటా, అట్లా ఇట్లా అంటే, 16 సంవత్సరాలు అమ్మ, నీకు ఇంకా ఏజ్ కూడా రాలేదు, ఏం మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని. అమ్మ మనకు తండ్రి లేడు, మనకు దిక్కు లేదు, ఇల్లు లేదు, ఆ నేనే మిమ్మల్ని కాయ కష్టం చేసి ఏదో సాత్వనగా బిడ్డ అని ఎంత సంజాయించినా ఏం లేదన్నా అని చెప్పేసి వాళ్ళ చిన్న పాప చెప్పింది. వీళ్ళకు అంజలి తోడబుట్టినటువంటి వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. ఈవెన్ నడిపామే అంజలి. పెద్దక్క హైదరాబాద్ లోనే ఉంటది, సారీ మన గుండ్ల పోచంపల్లిలో, అక్కడ కిరాయికి ఉంటది, ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, ఆమెకి 2 పిల్లలు. చిన్న ఆమె పెళ్లి చేసుకుంది, ఆమె కూడా గుండ్ల పోచంపల్లిలో ఉంటది, ఆమెకి 2 పిల్లలు. ఈమె చనిపోయిన అంజలి మధ్యలో ఆమె, ఎవరి సంసారాలు వాళ్ళకు ఉన్నాయి, అందరికి పెళ్లిళ్ళు అయిపోయింది. సో దీంట్లో ఈ శివ అనేటోడు పరిచయం కావడం, ఈ శివ అనేటువంటి వ్యక్తి 2-3 సార్లు ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడని, మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడని అంజలి నెలగొండకెళ్ళి ఎవడైతే ఆ శివ అనేటువంటి ఊరున్నదో ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసి వార్నింగ్ ఇప్పించి వాళ్ళ పాపని ఇంటికి తీసుకొని వచ్చుకున్నాడు బ్రదర్. ఓకే, ఆల్రెడీ పాప వెళ్ళిపోయింది ఒకసారి శివతో. వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు పోయినది? అర్థం కాలే బ్రదర్. ఎన్నిసార్లు పోయింది? అలా 2 సార్లా, ఒకసారా? ఒక 2 సార్లు పోయిందంట, 2-3 సార్లు ఫంక్షన్ ఏదో వెళ్ళిందంట. ఓకే. ఇంట్లోకి చెప్పకుండా వెళ్ళిపోయిందా? అబ్బాయితో ఉంటా అని చెప్పి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందంట. అయితే ఈమె కంప్లైంట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చుకుంది. తిరిగి తీసుకొచ్చుకున్నది. నా కూతుర్ని మాయమాటలు చెప్పారు, నా కూతుర్ని ఏదో మభ్య పెట్టారు, మాయమాటలు చెప్పారు, లొంగ తీసుకున్నారు, అట్లా ఇట్లా సహజంగా కన్న కడుపుగా బ్రదర్ ఎవరైనా చెప్తారు కదా. నాకు చెప్పి కూతుర్ని మైనర్ బాలికని ఇలా చేశారని చెప్పేసి తీసుకొచ్చుకొని ఏం చేసింది, ఫస్ట్ సారి కాకుండా రెండోసారి, మూడోసారి ఇలా తరచుగా చేస్తుంటే ఆమె బ్రతికేటువంటి జీడిమెంట్ల షాపూర్ నగర్ లో ఉంటూనే పక్కనే ఉన్నటువంటి జీడిమెంట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది బ్రదర్. ఎవరి మీద? శివ అనేటోడి మీద. ఓకే. ఆ శివ అనేటోడి మీద కంప్లైంట్ ఇవ్వడం ద్వారా వాడు ఏం చేశాడనంటే, ఆ పోలీసు వాళ్ళు పిలిచి మరి వాడి మీద ఎఫ్ఐఆర్ చేశారా, కౌన్సిలింగ్ ఇచ్చారా, ఏం చేశారా అని తెలియదు కానీ మొత్తానికి అసలు ఈ అమ్మాయితోని ఫిజికల్ రిలేషన్ ఉన్నదా, సెక్సువల్ గా వీళ్ళిద్దరు కలుసుకున్నారా, ఆ టెస్టులు చేసి నీకు ఫోక్సో కేసు చేయాలా, మిస్సింగ్ కేసు చేయాలా, లేకపోతే ఇంకే కేసు చేయాలి అని చెప్పేసి పోలీసు వాళ్ళు హోల్డ్ లో ఉంచారు. ఓకే ఓకే. సో రిమాండ్ పోయే అవకాశం ఉంది ఇప్పుడు అబ్బాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంక బయటికి రాలేదు, ఆ టెస్టులు గిస్టులు బయటకు వస్తే వాడి మీద ఫోక్సో కేసు అవుద్ది, వాడు జైల్లోకి వెళ్తాడు. ఓకే. కానీ పోలీసు వాళ్ళు ఏం చేశారు అంటే, వానికి 41 CRPC ఇచ్చారా, లేకపోతే కౌన్సిలింగ్ చేసి పంపించారా, వాళ్ళు ఎలా వదిలిపెట్టారో తెలియదు. ఆ జైల్లో పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టంగా వాడు ఏం చేశాడు, కక్ష పెంచుకోండి ఇంకా కక్ష పెట్టుకొని డైరెక్ట్ గా ఈ పిల్ల ఇక మన అమ్మ మనం ఇట్లుంటే పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతా ఉంటది, మనల్ని గెలవనియదు, ఏం చేయదు, శివ నువ్వు రాని, మరి వాళ్ళు చెప్పింది మనకి ఎంతవరకు నిజం అనేది తెలియదు, వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నాను, నేను అడిగి తెలుసుకున్నది, నువ్వు రా శివ అని చెప్పేసి వాడిని నెలగొండ నుంచి పిలిపించుకొని ఇంట్లో తలుపులేసి వాళ్ళ చెల్లెని బయటికి పంపించి, శివ వాళ్ళ తమ్ముడు ఇంకొని పేరు యశ్వంత్ ఏదో ఉన్నాయి సంథింగ్, వాడు ఆ శివగారి తమ్ముడు శివగాడు ఈ అంజలి వాళ్ళ పెద్ద కూతురు ముగ్గురు కలిసి పథకం ప్రకారం ఆ అమ్మాయి తల మీద పూజ చేసుకుంటుంటే సుత్తెతో కొట్టి చంపేశారు. ఇది జరిగింది. సో శివ తల్లి నేనేమంటున్నానంటే, ఇప్పుడు కంప్లైంటర్ ని డైరెక్ట్ ఇంటికి వచ్చి మరి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఇంటికి వచ్చి మరి అర్ధరాత్రి సుత్త తీసుకొని కొట్టి చంపాడంటే పోలీసు వాళ్ళు చేయాల్సినటువంటి స్టైల్లో భయం పెట్టలేదంటారా? భయం పెట్టలేదు. అది కౌన్సిలింగ్ ఇచ్చుంటే కాదు బ్రదర్, కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంటర్ ఇంటికి వచ్చి మరి చంపుతాడా? చాలా దారుణమైన బాధాకరమైనటువంటి సంఘటన అది. ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం? సరే చిన్న పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు, అంజలి వాళ్ళ కూతురు ఇంటికేమో మొగదిక్కు లేదు, ఇంటికి మొగదిక్కు లేరు పాపం. ఇప్పుడు ఆ చిన్న పాప ఎక్కడ బతకాలి? ఇటు తండ్రి లేడు, చనిపోయాడు, తల్లి లేదు, చనిపోయింది, ఆ పిల్ల ఈ తల్లిని చంపి జైల్లోకి పోయింది, ఉన్న 4-5వ తరగతి చదువుకునే ఆ చిన్న పాప ఎలా బతకాలి?
ఆ అంజలి వాళ్ళ తల్లి ముసలామె, ఆమెకు ఆ అంటే ఊరాదు, ఊ అంటే ఈ రాదు. ఆమె రెక్కల కష్టం ముసలిది అయిపోయింది, మంచాన పడ్డది. అలా పెద్దక్క ఆమె సంవత్సరం ఆమెకి సరిపోయింది, చిన్నక్క ఆమె సంవత్సరం ఆమెకి సరిపోయింది. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించుకోవాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఈమె ఎట్లా బతకాలి? ఈ నిర్లక్ష్యానికి అంటే ఎందుకు జరిగింది ఇది? నా క్వశ్చన్. పోలీసు వాళ్ళు చేయాల్సినటువంటి స్టైల్లో వానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే గనక వాడు వచ్చి చూడా. వాళ్ళ శైలిలో చేయలే. అంతే కదా బ్రదర్. సో వాళ్ళ లోపం వల్ల జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మ కూడా మాట్లాడుతున్న మాటలు చూస్తే శివ తల్లి మాట్లాడుతున్న మాటలు చంపడం కరెక్టే, మా మీద కంప్లైంట్ పెడుతుందా, సావగొట్టడమే కరెక్టే అనే విధంగా నవ్వుకుంటా మాట్లాడుతుంది. మాట్లాడుతున్నా ఆమె అంటే కక్ష వాళ్ళకి అంత కక్ష పెంచుకున్నారా ఇక్కడ అంజని పైన? అంతేగా. ఇప్పుడు ఆమె మాటల్లో ఏమర్థం అవుతుంది బ్రదర్? మా మీద కంప్లైంట్ ఇచ్చింది, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పింది. ఆమె ఉద్దేశం ఏంటంటే మేము పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగాము, మా మీద కంప్లైంట్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము. అరే అంజలి నిన్ను కొట్టలేదు, నిన్ను చంపలేదమ్మా. కంప్లైంట్ చట్టాన్ని, ఇప్పుడు నీకు అన్యాయం జరిగినప్పుడు చట్టాన్ని మాత్రమే ఆశ్రయించింది బ్రదర్. ఇప్పుడు ఎవరైతే శివగాడుల తల్లి చెప్తుందో, శివగాడుల కొడుకు శివగాడు చంపినట్టు అంజలి ఎవరిని చంపలేదు కదా బ్రదర్. చట్టాన్ని ఆశ్రయించడం కూడా తప్పేనా? చట్టాన్ని ఆశ్రయించి నా కూతురికి న్యాయం చేయండి అని కన్న కడుపు కాబట్టి పోయింది, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అంటే కేసు పెడితే చంపేస్తారా? రైట్. సో మొత్తానికైతే కఠినమైనటువంటి శిక్షలు వేస్తేనే వీళ్ళకి ఇంకా గుణపాఠం రావాలి. నాకు తెలిసి నేను పర్సనల్గా తల్లిని కూడా అదుపులోకి తీసుకోవాలి, తల్లి పైన కూడా కేసు వేయాలి, ఆమెను కూడా శిక్షించాలని కోరుకుంటున్నాను. 100% బ్రదర్. ఆమె మీద కూడా కేసు పెట్టి ఈ కేసులో ఆమెను కూడా ఇన్వాల్వ్ చేసి ఇంకొక వేరే ఆడపిల్లలు కానీ లేకపోతే వేరే ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ ఇలాంటి వ్యక్తుల చేతిలో బలిగారు కదా అప్పుడు. ఎగ్జాక్ట్లీ అంతే కదా బ్రదర్. అరే గద్వాల్లో ఘటన చూసాం, గద్వాల్లో ఓ ఘటన చూసాం. అరే హనీమూన్ పేరుతోని తీసుకెళ్లి భర్తని ప్రియుడితో కలిసి చంపేసింది. అసలు డ్రమ్ములో వేసి భర్తని చంపేసి ఎన్ని దారుణాలు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ అవగాహన లేదు, అవేర్నెస్ లేదు చట్టాల పట్ల. అసలు మానవ విలువలు మంటగలిగిపోతున్నాయి. ఎక్కడున్నాయి? కన్న తల్లిని చంపడం ఏంటి? కట్టుకున్న భర్తను చంపడం ఏంటి? కట్టుకున్న భర్తని ప్రియుడి కోసం చంపడం ఏంటి? ఎన్ని దారుణాలు చూస్తున్నాం మనం. ఎందుకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి? బికాజ్ ఆఫ్ మనసులో పరివర్తన లేకపోవడం, మానవ విలువలు తగ్గిపోవడం, ఇదే కదా. అవును. రైట్ అండి. థ్యాంక్ యూ లైన్లో జాయిన్ అయినందుకు. ధన్యవాదాలు. రైట్ చూస్తున్నాం కదా. అంటే ఆల్రెడీ ఈ విషయం చాలామందికి అంటే పోలీసులు ఈరోజు చెప్పడం తప్పితే నిన్నటి వరకు కూడా ఈ విషయం ఎవరికి కూడా పెద్దగా తెలియదు. అంటే అబ్బాయి పైన ఆల్రెడీ పోక్సో చట్టం ఉంది, ఒక మైనర్ బాలికని లైంగికంగా వాడుకున్నారా లేకపోతే అమ్మాయిని ఫిజికల్గా ప్రేమ పేరుతో వాడుకున్నారా అనే కేసుకి సంబంధించి కేసు ఇంకా పెండింగ్లో ఉంది. పోక్సో చట్టం ఇంకా పెండింగ్లో ఉంది. సో పోక్సో కేసు బుక్ రిమాండ్కి పోవాల్సిన శివ కక్ష పెంచుకుంటూ నా పైన కేసు పెట్టి నన్ను జైలుకి పంపించాలని చూస్తుంది అంజలి అని చెప్పేసి. సో మళ్ళీ అమ్మాయితో కలిసి ఇద్దరు కూడా పరస్పరం మనని కలవనీయదు అమ్మ ఉంటే, అమ్మ బ్రతికుంటే చంపేద్దామనే ఒక మెచ్యూరిటీ లేని థాటా లేకపోతే ఒక సైకో మైండ్ సెట్తో అంజలిని అయితే బలి తీసుకోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇక్కడ శివ ఆ అమ్మాయి ఇద్దరు కూడా కటకటాల పాలవుతారు. చిన్న అమ్మాయి, అటు తండ్రి లేడు, ఇటు తల్లి లేదు, తోడబుట్టినప్పుడు అక్కతో ఉండాల్సిన పరిస్థితి వచ్చిన అమ్మాయి ఉండదు. ఎవ్వరు లేని అనాథ మైండ్ సెట్ ఆమె మైండ్ పైన. ఆమె జీవితకాలం కూడా ఒక మైండ్ సెట్ ఉండిపోతుంది. నిజంగా బాధాకరం. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఇంత చుట్టాలు ఉన్నప్పుడు కూడా సొంత తల్లి లేదు కదా. తండ్రి లేకపోయినా తల్లి ఉంటే కొంచెం అంతో ఎంతో తోడుగా ఉంటుంది. ఇప్పుడు తల్లి కూడా లేదు. చిన్న అమ్మాయి చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. మరోవైపు శివ తల్లి మాట్లాడుతున్న మాటలు నిజంగా కక్షను పెంచే విధంగా. మొన్న ఒకసారి చూసినాం ఒక సిచ్యువేషన్లో, అక్కడ ఒక నాయనమ్మ ఇంటర్ క్యాస్ట్ లవ్ అయినప్పుడు అక్కడ మాలబండిని చంపడానికి ప్రేరేపించింది నాయనమ్మ మైండ్ సెట్. కక్షపూరితంగా మాట్లాడి మీరేం మనుషులరా, మీకు మొగోలు కదా, మొగతనం లేదా, దమ్ము లేదా, వాడు ఇంకా బ్రతికే తిరుగుతుండ అనే విధంగా రెచ్చగొట్టి మాట్లాడడంతో అక్కడ వెళ్ళి మిర్యాలగూడలో మాలబండి అనే వ్యక్తిని చంపడం జరిగింది. ఇక్కడ కూడా ఈ తల్లి మైండ్ సెట్ కూడా కక్షపూరితంగానే ఉంది. తల్లి కూడా ఇప్పటికీ అంత